నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఓనర్లకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయంగా చేసింది. దీన్ని ఎవరైతే మన పేర్ని నాని ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి నిన్న సాయంత్రం ఆయన ఏం చెప్తారంటే, అసలు ఆటో డ్రైవర్లకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సర్కార్ అని చెప్పేసి నిన్న ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ఈరోజు టీడీపీ నాయకురాలు పాలపర్తి పద్మాగారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న పేరు నాని గారు మాట్లాడిన మాటలు విన్నారా? విన్నానండి. ఎలా చూస్తారు వీటిని? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆయన గురించి చిన్న సామెత చెప్తానండి. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు, పతివత శిరోమణి పరవణం వండితే తెల్లారితే కానీ చల్లారేది కాదన్నారు. ఈయన వండితే అసలు ఏనాటికి చల్లారదు అనమాట. ప్రపంచం ఉన్నంతకాలం చల్లారదు, అంత ప్రతివతుడు అనమాట ఈయన చెప్పే మాట. ఎందుకు మేడం అలా అంటారు? అలాంటిగా కడుపు అంటారండి మాకు. ఎందుకంటే ప్రభుత్వం మంచి చేస్తుంటే దాని మీద బురద చల్లటానికి వచ్చే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు. ఒక సినిమాలో సీన్ ఉంటుందండి, ఒక రాజకీయ నాయకుడు ఇట్లా ప్రజల లైన్లో ఉంటే బట్టలు డబ్బులు పంచుతూ ఉంటారు. గేటు దాటేదాళ్ళకి ఒక సంచులు పట్టుకుని ఉంచుంటారు. ఆ పంచిని అన్ని సంచులో వేసేసుకునేదట. ఆ చందంలో వీళ్ళ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి ట్యాక్సుల రూపంలో రోడ్డు ట్యాక్సులని అదని వాళ్ళని బాధుడు చేశారు అన్నాడు. ఎంతమంది అలో లక్షణ మాకు 10,000 ఇవ్వటం ఎందుకు, మమ్మల్ని ఇట్లా వేర్చడం ఎందుకు, ఎంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్. ఇప్పుడు వచ్చి వీళ్ళు ప్రతివత కబుర్లు చెప్తుండే, మరి ఏమన్నాలండి మేము? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చారండి? గత ప్రభుత్వం 10,000 ఇచ్చిందండి సంవత్సరానికి. ఇప్పుడు మా ప్రభుత్వం 15,000 కాడికి ఇస్తుంది. 15,000 కాడికి కూడా ఎందుకు ఇచ్చే? ఆటో డ్రైవర్లు నష్టపోయారని కాదండి, లోకల్లో తిరిగే ఆటోలు ఎయ్యి నష్టపోలేదు. లోకల్లో సర్వీస్ లోకల్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10వ వార్డు నుంచి 20వ వార్డుకి వెళ్ళాలో, లేకపోతే ఇక్కడ పరాస్పేట నుంచి కోనేరు సెంటర్కి వెళ్ళాలన్నా, లక్ష్మీ చిలకలపూడి వెళ్ళాలి, ఈ లోకల్లో తిరిగే ఆటోలని ఎయ్యి నష్టపోలేదండి. అంటే ఫ్రీ బస్ పథకం వల్ల ఇవ్వాల్సి వచ్చిందంటారా? ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోయారని కాదు, ఆటో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఇదయ్యారని. కొంతవరకు ఈ వైసీపీ చేసిన దుష్ట ప్రచారం ఇది. కాకపోతే ఆటో వాళ్ళు నష్టపోలేదు, కానీ ఆటో వాళ్ళకు మేము ఆదుకుంటాం, అండగా ఉంటామంది కనుక ప్రభుత్వం ఆటో వాళ్ళకి 15,000 వేశారు. కొద్దిగా ఎవరైనా ఏమైనా తగ్గింది అంటే కొద్దిగా దూరవారాలు, ఇప్పుడు మచిలీపట్నం నుంచి పామర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, పొలం పనులు చేసుకుంటాకనో ఇంకో పనులకనో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆటోలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. ఆటోలు ఎక్కి వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి ఆటో వాళ్ళకి కొద్దిగా తగ్గింది. కాకపోతే ప్రజలు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అయ్యారు. బస్సుకి వెళ్తే ప్రమాదం ఉన్నది, దూరం వెళ్ళే వాళ్ళకి ప్రమాదం. ఇప్పుడు మనకి హైవేలో ఎన్ని ఆటోలు బోల్తాలు పడి ఎంతమంది ప్రాణాలు పోయి ఉన్నారు. అది ఒక మంచి జరిగిందా కదా, అక్కడ మంచి జరిగింది కదా. కొంతవరకు ఆ దూరం వెళ్ళే వాళ్ళకన్నా కొద్దిగా నష్టమేమో, కానీ లోకల్ ఆటోలు అయితే ఏ నష్టపోవండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ప్రచారం ఎట్లా ఉందంటే, నిన్న నేను విన్నాను, మహిళలకు బస్సు వేయలేదు, ఇన్నేళ్ళు అయిపోయింది, మేనిఫెస్టోలో ఇచ్చారు, మోసము దగా అన్నారు ఒకసారి. మళ్ళీ మహిళలకు బస్సు ఇచ్చారు, ఆటో వాళ్ళు నష్టపోయారు. అంటే ఇటు వేయలేదని వాళ్ళే అడుగుతున్నారు, వేస్తే మళ్ళీ వేశారని ఇటు ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయం గిల్లి జోలపాడటం అంటారు చూసారా, ఒక పక్క గిల్లుతున్నారు, ఒక పక్క జోలపాడుతున్నారు. అవన్నీ వైసీపీ నాయకులుగా చెల్లుతాయండి. తెలుగుదేశంలో ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎప్పుడు ఏది చేయాలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి తెలుసు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి దారిలోనే వెళ్తుంది, మంచిదే నడవకిలో వెళ్తుంది, మంచి పథకాలు కూడా ఇస్తారని మా నమ్మకం. బాగా ఒకసారి విజువల్ చూద్దామా? ఓకే అండి. ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి, చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి, ఆటోలకి బస్కి కండక్టర్ చెప్పండి, డ్రైవర్కి చెప్పండి, టికెట్ అడిగితే తోలు తీస్తాను. మీరు శ్రీశైలం వెళ్ళాలా, కాళహస్తి వెళ్ళాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు. కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు, కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా, తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెనకటికి సామెత ఉంది. తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అది సామెత. నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని.
మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పారు. బాగున్నాయి. ఎన్నికలు అయిపోయినాయి. ఆ బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు, విశాఖపట్నం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది, ఫ్రీ బస్సు ఏది, మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని. అలాగే తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే మేము బస్సు ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పోతాయి అమ్మ, భలే చంద్రబాబు ఇవన్నీ వీళ్ళని చంద్రబాబుని నమ్ముకుని ఎవడొట్టేసాడండి, ఎందుకు కొట్టేసి మమ్మల్ని అడుగుతారేంటమ్మా వాళ్ళు గోల ఆటో వాళ్ళు, ఎవరు బస్సు డ్రైవర్. ఇవన్నీ జరిగినాయమ్మా. అవన్నీ వాళ్ళు పుట్టించేయండి. వైసీపీ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం. ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఆయన మాట్లాడిన మాట ఆడవాళ్ళని అవమానించాడు ఆయన. ఎందుకంటున్నానండి ఈ మాట? నేను తోచి తోయినమ్మ తోడుకోళ్ళు పుట్టింటికి వెళ్ళింది అన్నారు కదా, ఆడవాళ్ళు తోచి తోయకుండా ఉన్నారా? అలిగితే భర్త మీద అలిగి వెళ్ళండమ్మ అన్నారు. మరి జయసుధ గారు ఏమన్నా అలిగి ఎప్పుడన్నా వెళ్ళిందేమో? ఆయనకి బాగా అలవాట్లేమో, ఆయన మాకు తెలియదు. ఎవరో భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళి కూర్చోరు. ఫ్రీ బస్ వేసేసారు కదా అని చెప్పి అలిగేసి వెళ్ళిపోరు. పని పాట లేక బస్సులో తిరిగి ఆడవాళ్ళు కూర్చోరు. ఆడవాళ్ళకి ఇంట్లో సంసారాలు, పిల్లలు, బాధ్యతలు, భర్త వస్తే వండి పెట్టడాలు, తెల్లారు లేసిన ఇంటి పనులు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఆడది తెల్లారు లేసిన కాంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు నిత్యం పని మీద ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఖాళీగా కూర్చుని తోచి తోయినలాగా తిరగటానికి ఆడవాళ్ళు ఉన్నారా? ఈ మాట మాత్రం వెనక్కి తీసుకోవాలి. పేరు నాని గారు ఆడవాళ్ళని అవమానించారండి ఈ మాటతో. ఊరినే పని పాట లేక బస్సులు ఎక్కి తిరిగే ఆడవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. తెల్లారు లేస్తే కష్టపడుకుంటే కానీ ఇల్లు గడవనే ఇదిలో ఉన్నాం మనం. ప్రతి ఇంటికి కూడా భార్య భర్త ఇద్దరు కష్టపడితే కానీ గడిచే స్థితిలో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పరిస్థితులు అన్నీ ఇది. అట్లాంటప్పుడు ఆడవాళ్ళని ఆ విధంగా మాట్లాడకూడదు కదా. ఆయన ఏ అవసరమైతేనో వెళ్తారు. ఇప్పుడు ఉచిత బస్సు వేసారని పనులు మానేసుకుని బిడ్డలను చూసుకోకుండా, భర్తను చూసుకోకుండా, ఆఫీసులో వదిలేసుకుని ఊరినే తిరగరు కదండి ఎవరు ఆడవాళ్ళు. ఇది మరి ఆడవాళ్ళని అవమానించినట్టే కదా. ఆయన ఈ మాట వెనక్కి తీసుకోవాలి. ఆయన మాత్రం మేము ఈ మాట కూరుకోం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు తోలు తీస్తా అన్నారు. ఎక్కడ తీస్తానన్నారు చెప్పానండి? ఎక్కడ తీస్తా అన్నారు చెప్పానండి? ఆ మాట ఎందుకు మాట్లాడారు ఆయన? ఏదైనా సభలో మాట్లాడారు ఆయన? ఆయన ఎక్కడ మాట్లాడలేదు. తోలు తీస్తాను, మీరు ఆధార్ కార్డు ఎక్కేసేయండి బస్సులు, ఎవరన్నా టికెట్ అడిగితే తోలు తీస్తాను. ఉచిత బస్సు వచ్చినాక ఆడవాళ్ళందరూ ప్రయాణించండి అమ్మా. గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు తెగ పెంచింది. పెంచినప్పుడు ఈయన కూడా అప్పుడు ఉన్నాడుగా, పెంచినప్పుడు చాలా మంది బస్ ఛార్జీలు పెంచారు కానీ రోడ్డులు ఎక్కిన రోజులు ఉన్నాయి. తగ్గించారా? అట్లాంటప్పుడు కష్టపడుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలండి, 130 రూపాయలు లేదా బస్సు ఉందా? కష్టపడుకుంటే 400 వస్తే 130 రూపాయలు పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారా? అట్లాంటప్పుడు వాళ్ళు మానేశారు కొందరు. పుట్టింటికి వెళ్ళాలన్న ఆటో బస్సు ఛార్జీలు ఆటోకి పెట్టలేకపోతున్నాం, అటు బస్ ఛార్జీలు పెట్టలేకపోతున్నాం అని మానే. ఇప్పుడు మేము ఫ్రీగా ఇచ్చాము ఆడబిడ్డలకి. తల్లిని చూడాలన్నప్పుడు మీరు వెళ్ళి చూసి రావచ్చని మంచిగా చెప్పారు. మంచిలో కూడా చెడుని తీసే రకాలు ఎవరంటే వైసీపీ ప్రభుత్వం. మెయిన్ పేరిని నాని. సారీ అండి, పేరిని నాని అంటున్నానంటే చాలా మంది తెలియదు. ఆయనకి నిక్నేమ్లు ఉన్నాయి చాలా. చెప్పుల దొంగ ఒకటి, తొర్రిపొళ్ళ నాని ఒకటి, తర్వాత చీకట్లో కన్ను కొట్టే నాని ఒకటి, గిఫ్టుల మంత్రి అని ఒకటి. ఈ పేర్లు అంటే తొందరగా గుర్తొస్తుంది మన ప్రజలకి. పేరిని నాని అంటే తొందరగా గుర్తురాడు ఆయన. ఈ నిక్నేమ్స్ చెప్తే తొందరగా గుర్తొస్తారు. గిఫ్టుల మంత్రి లేకపోతే చీకట్లో కన్ను కొట్టే మంత్రి అంటే అది మర్చిపోయి పేరు నాని అనకూడదు ఆయన. మరి అట్లాంటి మనిషి మాట్లాడిన మాటలకి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయి నాకైతే. ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడటం బిగించేశారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు? మీ ఇష్టం ఏంటి, ఎక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి, మేము జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, జీవ. అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని, అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు వాళ్ళని. వెంటనే ఏం చేశారు, ఆటోలో వాళ్ళు బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు నువ్వు, మేమేమో మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము, ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు, డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకుని వాళ్ళు రచ్చ భిక్షాటన, బొచ్చి పట్టుకుని అడుక్కోవటం, లేకపోతే చంద్రబాబుని తిడతాం, చంద్రబాబుకి పాడి మోయటం, ఇట్లాంటి రకరకాలుగా చేసి. చంద్రబాబు పాడిపోవటం ఏంటండి? ఎక్కడ లేదండి. చంద్రబాబు గారు పాడిమోయటం అని తను సృష్టిస్తున్నారు. అది చంద్రబాబుకి పాడిపోయటం, అదే చంద్రబాబు గారిని పాడి మోసారు, చంద్రబాబు గారిని కట్టి పాడి మీద మోసారని చెప్తున్నారు. అది ఎక్కడా లేదు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు ఇవే కదా. సాక్షిలో చెప్తారు తప్పుడు రాతలన్నీ. మతి భ్రమించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేసులో ఇరుక్కున్నాడు. పందికొక్క బియ్యం తిన్న పందికొక్క అని పేరు ఒకటి ఉంది, ఇంకోటేమో దొంగ ఇళ్ళ పట్టాలుంది. మతి కొద్దిగా భ్రమించినట్టుంది ఆయనకి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియక మాట్లాడుతున్నాడు, తడబడుతున్నాడు. చూడండి ఆయన కూడా మాట్లాడేటప్పుడు తడబడుతున్నాడు. అలా స్పష్టత లేదు. అది ఇప్పుడు చంద్రబాబు గారికి పాడిమోయటం ఏంటండి? ఏం చేశారని పాడిమోస్తున్నారు? ఒకవేళ ఆయన అన్న మాటకి వస్తా, ఆ మోసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదా? మీ వాళ్ళు కాదా? వాళ్ళు చేయించింది మీరు కాదా? చెప్పమని క్లారిటీ కాదేమో చెప్పమనండి వాళ్ళని. అసలైన ఆట వాళ్ళు ఎవరు రోడ్డు ఎక్కల, ఎవరు భిక్షాటం చేయలే. ఇది అసత్యం అతను మాట్లాడేది. మేము ఎట్లా ఊరుకుంటామండి ఆ మాటకి? చెప్పనండి అదాన్ని. ఇక సావు వీళ్ళతో సావు లేదురా, ఏదో సస్తున్నావురా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదో చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా అంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి, 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు. నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు నాకు ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యని ఎలేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 2,69,000 చిల్లర, 2,70,000 వేసుకోండి ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందండి? 2,90,000 మందికి ఇచ్చింది. అంటే 20,000 మంది పెరిగారుగా. ఇంకా ఉండేవారండి. కాకపోతే ఏంటంటే టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి, డిఎస్సి వచ్చింది, మెగా డిఎస్సి. ఎంతమంది గత ప్రభుత్వంలో డిఎస్సీలు చదువుకున్న ఆటోలు తోలేదండి. ఇప్పుడు డిఎస్సి రావడంతో చాలా మంది ఉద్యోగాలు వచ్చి వెళ్ళారు. ఎంత గ్రేట్ అండి అది. ఒక పార్టీ పరంగా కాకపోయినా ఒక ఏపీ ఆడబిడ్డగా ఎంతో మంది కష్టపడిన వాళ్ళు డిఎస్సీలు చదువుకుని అలో లక్షణ అని ఆటోలు తోలిన వాళ్ళు, పనులు కూలికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ డిఎస్సి, మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చి గర్వంగా చెప్పుకుని వెళ్ళారు. అయినా 20,000 మందికి ఎగస్ట్రానే ఇచ్చారుగా. మరి ఇంకేంటి తప్పెక్కడ జరిగింది? అక్కడ వాళ్ళు ఇచ్చింది 10,000 గత ప్రభుత్వంలో, ఇప్పుడు 15,000 కాడికి ఇచ్చారు. 15,000 కాడికి ఇచ్చారు. 10,000 అంటే ఇంకా సగం 15,000. అంటే ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ ఇంకో పక్కన మరి అభివృద్ధి కావాలి కానీ గత ప్రభుత్వం అన్ని అప్పులే కదా. అప్పులు చేసి బటన్లో నొక్కింది తప్పితే ఏనాడన్నా స్వచ్ఛందంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ జగన్ వస్తే ఏం చేసేవారు? కొట్లు కట్టించేవారు, పరదాలు కట్టించేవారు, చెట్లు నరికేసేవారు,
రోడ్డు మీద మనిషిని కనపడిచ్చేవారు ఎవరినన్నా? నేను చూసాను, నేను ఒక ఆటోలో ఆయన వెనకాల కూర్చొని ఆటో మహిళ తోలుతున్నారు, తనతో మాట్లాడుతూ దాదాపు 30 నిమిషాల పాటు కూడా ఆయన వెళ్ళారు. ఆటోలను ప్రయాణం చేసినట్టున్నారు. అవును, అది ఎంతదండి, ప్రజల్లోకి వెళ్ళటం అంటే ఎంత గొప్ప. చాలా ఒక మంచి విషయం. డిప్యూటీ సీఎం కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, సాధారణ మనిషిలాగా ప్రజల్లోకి వెళ్ళి, నేను ఆటోలోనే కాదండి ఏ కార్యక్రమం చేసినా ప్రజల మనిషి అయినా, ప్రజల్లో ఉండే మనిషి వాళ్ళు, ప్రజల కోసం చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి తేడా ఉందండి. వీళ్ళంతా అబద్ధాల రాజకీయాలు, రౌడీ వాళ్ళు వీళ్ళు. వాళ్ళంతా అభివృద్ధి, ఒక క్రమశిక్షణ పద్ధతి గల పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి వీళ్ళకి ఎక్కడండి పొంతన అసలు? మా వాళ్ళ కాళి గోటుకు కూడా చాలు వీళ్ళు. మరి ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు అది కూడా మా దగ్గర ఏంటి, ఇప్పుడు 20,000 మంది ఎక్స్ట్రానే ఇచ్చాం. మెగా డిఎస్సి వదిలి ఇంకా 20,000 మందికి ఎక్స్ట్రా ఇచ్చాం. ఇంకోటి ఆయన ఏదో చెప్తున్నాడు నిన్న నేను విన్నా, ఎంత అన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మంది ఎంత ఏమైపోయారు, అన్ని లక్షల మంది ఉండరు. ఎందుకంటే ఉద్యోగాల్లో చెల్లిపోయారు. ఇంకా ఏమన్నా చెదురు మొదలైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అది ఎవరిమేం చేయలేమండి. సపోజ్ నేనే ఆటో ఉన్నా, నేను అప్లై చేసుకోవాలా, నాకు ఎట్లా పడతాయి? అంత కొంత ఫిల్టర్ చేశారండి. అంటే కొన్ని అసలు ఆటోలు లేకుండానే కూడా పేర్లు ఉన్నాయని చెప్పేసి అటన్నిటిని కూడా స్క్రూటినీ చేసి అసలైన వాళ్ళకి చెందాలి కదా, అసలైన లబ్ధిదారులు ఎవరో చెందాలి కదా. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో కొంతమందికి కొన్ని రకాలు చేశారండి, అనర్హులకు చాలా మంది. అట్లా మా ప్రభుత్వంలో జరగవండి. అర్హులైన వాళ్ళని ఫిల్టర్ చేసుకుని కరెక్ట్గా ఆ పర్సన్ జెన్యునా కాదా వాళ్ళకి చేరాలి, అర్హులైన వాళ్ళకి చేరాలి అన్న కాన్సెప్ట్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తున్నాడు. ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు, ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా, మీరు ఇంటికాడ పడుకోండి. యాప్ పెడతాను, యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది, మీరు లేచి గబాలను చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కించుకెళ్ళిపోండి. మీకు బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఊబర్ కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ ఏ అయితే ఉన్నాయో, ఇప్పుడు ర్యాపిడో కూడా మొదలెట్టారు కదా, ఈ రకంగా అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థల చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా అంటే అలా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఈ ఆటోలందరూ కూడా దాంట్లోకి ఎమర్జ్ చేసేసి వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు మన కస్టమర్గా మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఉంటామో ఆ ప్లేస్ నుంచి మనం జీపీఎస్ ఆన్ చేసుకుని మనం కాల్ చేస్తే కనుక వెంటనే మన దగ్గరలో ఉన్న ఆటో వచ్చి మనం పికప్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తానన్నారు. దాన్ని తను మాట్లాడే విధానం కరెక్ట్ కాదు కదండి. ఇంట్లో ఆటో వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ ఏంటి, బెంగళూరు ఏంటి, వైజాగ్ ఏంటి, అన్ని ఆన్లైన్ లో బుకింగ్లే కదా అవన్నీ. ఊబర్లు కానీ ఇవన్నీ ఆన్లైన్ లో బుకింగ్స్. మనకు కూడా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుంచి రైల్వే స్టేషన్ లో దిగుతారండి, అక్కడ ఆటోలు ఉండవు, వాళ్ళు దిగే ముందే బుక్ చేసుకుంటే రెడీగా ఆటో వచ్చేస్తుంది. అది సాఫ్ట్వేర్ రంగం అనేది చంద్రబాబు గారు మేధాస్తుతో చేసేది. అది సాఫ్ట్వేర్ రంగం అనేది చంద్రబాబు గారు పెట్టించింది. అది అంతకుముందు సాఫ్ట్వేర్ ఉందండి ఎవరికన్నా? ఐటీ కంపెనీలు ఉన్నాయా? హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే అది చంద్రబాబు గారి వల్లే కదా. అదే మైండ్ సెట్తో అయినా ఇది కూడా మంచి ఇది చేయాలి సాఫ్ట్వేర్ రంగం. ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు ఓబర్ టైప్లో బుక్ చేసుకుంటే ఏది ఉండదు. ఇంకోటండి, దానివల్ల ఇంకో లాభం కూడా ఉంది. కొన్ని దొంగతనాలు జరగటాలు, చెడు ప్రవర్తనలకు వెళ్ళటాలు ఉన్నాయి ఆటోల్లో కూడా. అట్లాంటివి కూడా నివారించవచ్చు. ఇప్పుడు ఊబర్ ద్వారా బుక్ చేస్తే పలానా వాళ్ళు పలానా దానికి వెళ్ళారు, ఐడెంటిఫై అయిపోతుంది కదా టక్కునది. మంచి పద్ధతే కదా. దానికి కూడా ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పిగుతుంటారు ఆ టైప్ పేరున్నాను. అది అందరికీ తెలుసండి, అది మనం చెప్పక్కర్లా. ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పని పాట లేనాళ్ళు కూర్చొని ఏం చేస్తారంటే కోడిగుడ్డు మీద ఏకలు పిగుతూ ఉంటారమ్మా అని. ప్రస్తుతం పాపం ప్రజలు బుద్ధి చెప్పి స్క్రిప్ట్ ఒకటి రాశారు, ఎక్కడికి వెళ్ళినా 11 వస్తుంది వాళ్ళకి. మీరు గమనించారో లేదో, ఎటు వెళ్ళినా 11 తగులుతుంది వాళ్ళకి. అట్లా పని పాట ఏం లేదు పాపం. ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, కోడిగుడ్డు మీద ఏకలు పిగుతూ తగులుతుంటారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట, రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం ఉంది వెళ్ళిపో, నీకు బేరం ఉంది వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. నిజంగా అది పండగే కదా, నిజంగా పండగేనండి ఇది.
గతంలో 10,000 ఇచ్చారు, ఇప్పుడు 15,000 ఇచ్చారు. పండగ ఒక సీఎం గారు వచ్చి ఆటో డ్రైవర్ దగ్గర కూర్చుని ఆటో తోలుకుంటూ ఆటో వాళ్ళతో వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇక్కడ మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కానీ అక్కడ వెళ్ళి వాళ్ళ ఆటోలో కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళతో పాటు ప్రయాణిస్తుందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏంటి, మంత్రి ఏంటి, మరి ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే ప్రతి ఒక్క ఆటో అతని దగ్గరికి వెళ్ళారు. ఏనాడన్నా జగన్ వెళ్ళాడు? నేను కోచింగ్ చేస్తున్నా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి కానీ వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఎట్లా ఎప్పుడు బటన్ ఏ పథకం చూడండి అక్కడ కూర్చొని బటన్ నొక్కటం, ఆ బటన్ నొక్కినాక ఎప్పుడో కొంతమందికి పడాయి, 100లో 50% కూడా ఎక్కడ పడినట్టు నేను వినాల. చాలా మంది మాకు పడలేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ అయ్యే కదా, అభివృద్ధి లేదు, అప్పులు తెచ్చారు, బటన్ నొక్కుతూ చేశారు. కొంతవరకు అది ఫస్ట్ సంవత్సరం మాత్రం కొంతవరకు 90% వేశారండి వైసీపీ ప్రభుత్వంలో. ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక అయిపోయిన తర్వాత 40% 30% మించి వాళ్ళ పథకాలు ఎవ్వరికీ అందలేదు. అది వాళ్ళకే తెలుసు. కాకపోతే బుక్కాయిస్తే అబద్ధాన్ని నిజం చేసేయలేరు కదా. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎంతో గొప్ప, వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. పేదవాడి దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు, దానికి ఏం చేయాలో ఆలోచించి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసేస్తారండి. ఇప్పుడు సపోజ్ ప్లేట్ ఉంది, 4 రకాల స్వీట్లు పెట్టారు ప్లేట్లో, నాకు 4 ఒకసారి నోట్లో పెట్టేసుకోగలను నేను, 1 by 1 తింటాం. అట్లాగే ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళిపోయారు, కొన్ని కోట్ల అప్పులు చేసి వెళ్ళారు. అప్పులు తెచ్చుకోవాలి, ఆదాయం సృష్టించాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్ చంద్రబాబు గారు డెవలప్ చేస్తారు. కూటమి ప్రభుత్వం వల్ల మన ఏపీ మంచి డెవలప్ అవుతుంది, మంచి స్థితిలోకి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి. అదే సినిమాలో బ్రహ్మానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మోకాళ్ళ కిందకి ఈ శీలమండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకు వచ్చే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో, అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది, 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు? మీరు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు 2017-18 సంవత్సరంలో, బహుశా ఇక్కడ 2017 మే 1 తారీఖు కానీ ఏప్రిల్ 30వ తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన, మచిలీపట్నం. వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం, ఈ సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని, మేము భరించలేకపోతున్నాం, ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం, అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు. అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఆటో రిపేర్లు కానీ ఓనర్ కమ్ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి. కాబట్టి అద్దెకి తెచ్చుకునే వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే అద్దెకి ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు, ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు. కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి. కాబట్టి మాకు 10,000 అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగారు. ఓకే తప్పకుండా అని చెప్పారు. అన్నీ రాసుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో బహుశా 7వ తారీఖు లోపో 10వ తారీఖు లోపో ఏలూరు వెళ్ళారు. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో ఏమని, సొంత ఆటో ఉన్నటువంటి, సొంతంగా ఆటోని నడుపుకుంటూ అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ళు 5 బదులు 50,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకి వేస్తాను. నేను ఇచ్చే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు, కాకపోతే ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పి నా ప్రయత్నం అని చెప్పని ఆయన మాట్లాడారు. మాట్లాడి
ఆయన 2019లో ఎన్నికయ్యారు. ఎన్నికైన సంవత్సరం వెంటనే 6 మాసాల్లోపే 2,36,000 మంది 2,36,900 చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేశారు. రెండో సంవత్సరం 2,40,000 చిల్లర 50,000 చిల్లర ఉంది. అలా 5వ సంవత్సరం వచ్చేప్పటికి 2,75,000 చిల్లర మందికి ఆయన ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు వేయటం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు? 2023-24 ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం, ఆ లాస్ట్ సంవత్సరం అంటే 5వ సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 2,75,000 మందికి పైబడి 2,75,000 చిల్లర మందికి వేస్తే, నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినాను ఒకసారి, హేమంత్ కూడా పంపించాను, ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి. 2,75,000 చిల్లర మంది పంపిస్తే ఈయన 2,90,000 మందికి, ఎంత సుమారుగా 14,000 మంది రెండేళ్లలో, 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో. ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడివ్వలేదు అంటాడు. నేను 15,000 ఇచ్చి అంటాడు. ఎందుకు ఇచ్చావు 15,000? ఎలక్షన్లో ఏం చెప్పావు? ఇది మీ మేనిఫెస్టో, ఇది మీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు. ఈ మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలు, పేజీ నెంబర్ లేదు. ముందు మాట మొదటి పేజీ అయితే 1, 2, 3, 4 పేజీ, 4 పేజీ. 4 పేజీలో ఏమొచ్చేసావా అంటే చూడండి, రవాణా రంగం డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా? 2 ఏళ్ళైంది. ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం, బోర్డుని చేయలే. సరే, రుణాలు అన్నాడు, బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు, విద్యా రుణాలు చదువుకుంటా అక్కడ పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు, డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు. వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు 5% వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు. మేనిఫెస్టో ఎవరికన్నా ఒక్కడికి 4 లక్షలు తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు? ఒక్కడికి. ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా ఇచ్చారా? 10 లక్షల బీమా అన్నారు. ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే 10 లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. చేశారా? చేయలేదు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు, చేయలే. పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించలా. అసలు విషయం ఇక్కడ వచ్చింది. ఏమంటారు? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం. జియో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు. ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు, అది రద్దు చేసేస్తా అని చెప్పాడు. గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు. ఇది పెట్టి ఈయన ఎవరెవరికి? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి వేసారా ఇవాళని అడుగుతున్నాను. వేయలేదు కదా. ప్రతి ఆటో డ్రైవర్కి వేసారా మీరు? ఇదొకటి. ఇవాళ మీరు వేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం వేసింది 2,36,344 మంది. రెండో సంవత్సరం 2,73,476 మంది. మూడో సంవత్సరం 2,56,646 మంది. నాలుగో సంవత్సరం 2,61,516 మంది.
5వ సంవత్సరం 2,75,931 మంది. ఇవాళ మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని నిబంధనలు పెట్టారు. చలాన్లుంటే డబ్బులేరా, ఆటోకి ఆటో మీద చలాన్లుండి అంటే చలాన్లు పెండింగ్ ఉంటే డబ్బులేరా. అలాగే పెళ్ళైన ఆటో డ్రైవర్ అయితే కనుక వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఆటో ఉంటే కూడా డబ్బులేరా. 1,00,000 నిబంధనలు పెట్టి మేము 2,75,000 దాదాపు 600 మందికి మేము వేస్తే మీరు వేసింది ఇన్ని ఆంక్షలను బట్టి ఎలక్షన్లో ఏం చెప్పారు, అందరికీ వేస్తామని చెప్పారు. సరే ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. పాదయాత్రలో అది ఆంధ్రజ్యోతిలో, అది సాక్షులది కదా, ఆంధ్రజ్యోతిలో పడింది. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు, పెట్రోలు, డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది, ₹1,00,000 కొట్టేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు, 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది, 24, 25 2 ఏళ్ళు, 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్నవాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా? మేనిఫెస్టో ఏది? టీడీపీ మేనిఫెస్టో అది. పేర్నాని గారు 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత సంవత్సరానికి మేము ఎంతమందికి ఇచ్చామని లెక్కలు చెప్పారు. ఫస్ట్ సంవత్సరం 2,60,000 చెప్పారు. రెండో సంవత్సరం 2,70,000 చెల్లారు. మూడో సంవత్సరం 2,50,000 ఎందుకు వచ్చేసిందండి? 2,50,000 ఎట్లా పడిపోయింది అంటే వాళ్ళది సరిగ్గా వాళ్ళ పథకం చేరల, ఇది లేదు. మళ్ళీ 4వ సంవత్సరం మళ్ళీ తగ్గింది. 5వ సంవత్సరం వచ్చి 2,70,000 చిల్లర చెప్పారు. ఆ లెక్క వచ్చిన లోకేష్ గారు అంతమంది చెప్పారన్నారు. నేను ఇందాక మీకు చెప్పా, డిఎస్సి చదివిన వాళ్ళు ఎంతో మంది ఆటో తోలుకుంటూ బతికారు. మెగా డిఎస్సి వచ్చినాక ఆటో వాళ్ళు తగ్గిపోయారు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక ఆటోలు తోలుకుంటూ కూర్చుంటారు ఎవరన్నా. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్లై చేసుకున్న వాళ్ళ వరకు దగ్గర 3 లక్షల మందికి ఇచ్చారు. దానికి గొప్ప విషయం కదా. ఇప్పుడు పండగ చేసుకోండి, సంబరాలు చేసుకోండి అన్నారు. నిజంగా పండగ చేసుకోవచ్చు వాళ్ళు. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, వేడి నీళ్ళగా చన్నీళ్ళలాగా అని చెప్పాడు ఆయనే. 10,000 వేడి నీళ్ళగా చన్నీళ్ళలాగా చేసుకున్నా 5,000 పెట్టి దసరా పండగ చేసుకోవచ్చు. దానిలో తప్పు ఎందుకు అనిపించిందో వాళ్ళకి మాకు అర్థం కాల. ఏమీ లేదండి, కూటమి ప్రభుత్వం చేసేవన్నీ తప్పుగా సృష్టించాలి, తప్పుగా ప్రవర్తించాలి. ప్రజలకి తప్పు మైండ్. ఇప్పుడు ఏంటంటే అమ్మో ఇప్పుడు నానాపులి అన్న సందర్భంలో 3 సార్లు పిలిస్తే 2 సార్లు వచ్చి చూస్తాడు తండ్రి, 3వసారి నమ్మడు. నిజంగా పులి వస్తుంది అక్కడ తిన. వీళ్ళు కూడా అట్లాగే ఉంటుంది. వింటారు వీళ్ళు ఎప్పుడు ఇట్లాగే అబద్ధాలు కోరలు రౌడీ వాళ్ళు ఇలా అన్ని అబద్ధాలని నమ్మరు ప్రజలు. నమ్మకం లేదు కాబట్టే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. నిజమే. మీ గళాన్ని ఎందుకు వినిపించరు? అసెంబ్లీకి వెళ్ళాలి కదా, వెళ్ళి నిలదీయండి. అసెంబ్లీ జరుగుతుంటే వచ్చాడా జగన్? ఏనాడన్నా జగన్ వచ్చాడా?
ప్రజల తరపున ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్లా? అదేదో వెళ్ళి అసెంబ్లీలో నిలదీయాలిగా మీరు మేనిఫెస్టోలు ఇచ్చారు ఇది చేశారని అసెంబ్లీలో ఎందుకు నిలదీరు? జగన్ వచ్చి ప్రజల గురించి మాట్లాడే ప్రజలు మంచి కోరేవాడు అంటున్నారు. ఎందుకు అడగాలిగా, ప్రశ్నించాలిగా. మా నాయకులు రండి బాబోయ్ అని అడుగుతున్నారుగా, రండి అసెంబ్లీకి రండి అని అడుగుతున్నారుగా, అయినా కూడా రావట్లేదుగా. మొహం చెల్లక సరేనండి మేనిఫెస్టోలకు వచ్చారు కదా, నేను అడుగుతున్నా వైసీపీ మేనిఫెస్టోలు తీయమని అదే పేరునా నేను. మేనిఫెస్టోలో ఏం పెట్టారు చెప్పమనండి. వాళ్ళు చేశారా మేనిఫెస్టోలో? అన్ని పింఛన్ గెలవగానే 3,000 ఇస్తామన్నారు. ఇచ్చారా? 250 అది కూడా ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరం గడిచిపోయినాక రెండో సంవత్సరం నుంచి 250 అట్లా 4 ఏళ్ళు 250 పెంచుకెళ్ళారు. మరి అది వాళ్ళు చేసింది అబద్ధమే కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం గెలవగానే 4,000 ఇస్తా అన్నారు. మేము అధికారంలో రాకముందు 3 నెలల క్రితం నుంచి, ఎలక్షన్ ఏ నెల నుంచి వచ్చిందో ఆ నెల నుంచి కూడా ఇస్తానన్నారు. గెలవగానే మొదటి నెల 7,000 ఇచ్చారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం పార్టీ అంటే. మాట అంటే నిలబెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ చేస్తాము, టాయిలెట్స్ పెడతాము, సెల్ పాయింట్స్ పెడతారు, అభివృద్ధి చూపిస్తారు. సంపాదన రావాలి కదా మన ఏపీకి. ముందు కంపెనీలు రావాలి, సంపాదన రావాలి. ఆ సంపాదనతో డెవలప్ చేస్తారు. ఛార్జింగ్ పాయింట్లు అంటే ఇప్పుడు రీఛార్జబుల్ ఆటోలు ఏదైతే ఈ ఆటోలో సబ్సిడీ ఆటోస్ ఇస్తారు. ఇప్పుడు మన సంపాదన పెరిగితేనే కదండి. అవును కదా, సంపాదన పెరగాలి. మీరు అప్పులు చేసేసి ఏదో ఇచ్చేసామని బట్టలు నొక్కేసారు. ఆ బట్టలు నొక్కితే సగం బియ్యాలకు వెళ్ళి చెప్పమనండి. కాదని చెప్పమనండి. తను గోడౌన్ ఎలా కట్టాడు చెప్పమనండి. ఏ గోడౌన్ అండి? దాని బియ్యం కూడా ఉంది కదా అక్కడ పోతే పొట్లపాలెంలో. ఎట్లా కట్టాడు? మెగా వాళ్ళది రద్దు చేశాడు మెడికల్ కాలేజ్ దగ్గర. మెగా వాళ్ళని అడిగాడు కదా. మెగా వాళ్ళకి ఒక డీల్ చేసుకున్నాడు ఆయన. రోజు 100 ట్యాంకులు నీళ్లు పంపించాడు ఆయన కన్స్ట్రక్షన్ ఉపయోగించుకుంటాకి. ఆ 100 ట్యాంకులు నీళ్ళకి బిల్లు ఉందా కౌన్సిల్లో? చూపించగలరా ప్రూఫ్లు? రోజు 100 ట్యాంకులు నీళ్ళంది, అవి చూపించగలరా? అది ప్రజల సొమ్ము. అక్కడ డీల్ చేసుకుని ఆ డబ్బుతో అక్కడ ఆయన గొడవ కట్టాడు. కాదని చెప్పమనండి. అంటే ఇంజేబుల్ డబ్బులు కాదని చెప్పమనండి. చూపించమనండి బిల్లులు. వాటికి ఉండాలిగా బిల్లులు. 100 ట్యాంకులు పంపారు, ఈరోజు 100 ట్యాంకులు వెళ్ళినాయి. దీనికి ఎంత అమౌంట్ వచ్చింది? ఉందా మున్సిపల్ ఆఫీస్లో? ఉన్నాయా? చూపించమనండి ఆ బిల్స్. వాళ్ళని మున్సిపాలిటీ రూపాయి కట్టలేదండి. కట్టలేదు వాళ్ళు. చూపించమనండి. కట్టలేదని నేనంట. కడితే చూపించమనండి బిల్స్. వాళ్ళని ఛాలెంజ్ ఇది. ఆ 100 ట్యాంకులు నీళ్ళు అటు పంపించి ఈయన గోడౌన్లు కట్టుకున్నాడు. గోడౌన్లు కట్టుకుని బియ్యాలు పెట్టుకున్నాడు, బియ్యాలు అమ్ముకున్నాడు. నేను అమ్మలేదని బొక్క ఇచ్చేటప్పుడు అమ్మకుండా ప్రభుత్వానికి డబ్బులు ఎట్ట కట్టారు వీళ్ళు. ఇప్పుడు తప్పు చేయలేదండి, శంషర్గా వెళ్ళి నిరూపించుకోవాలి కదా దాన్ని. తప్పు చేయనప్పుడు వెళ్ళి నేను చేయలా, నేను దానిలో జరగల తప్పు నిరూపించుకోవాలి కదా. తప్పు చేయకుండా డబ్బులు ఎందుకు కట్టకూడదు కదా నిజమైతే. మరి డబ్బులు కట్టినప్పుడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. నా భార్య మీద పెట్టారు, నా భార్యకి సంబంధం లేదు, నా భార్య పేరు పెట్టాను, మొత్తం నేను నా మేనేజర్ చూసుకుంటాము. డిక్లరేషన్ ఇమ్మనండి. భార్య రాదు కదా బయటికి. ఒక ఆడదాన్ని కూడా అడ్డు పెట్టుకుని తిరిగినాయన ఆయన. ఈయన మళ్ళీ చెప్తాడు నీతులు ఇక్కడ వచ్చి. హాస్యాస్పదంగా ఉంది నేను చెప్పే మాటలు కూడా. లోకేష్ గారు ఏమైనా బూతులు మాట్లాడారు నన్న? చూపించమనండి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండే. లోకేష్ గారు ఒక స్త్రీమూర్తి అంటే తల్లి కింద భావిస్తారు. స్త్రీని ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారన్న నమ్మకం ఆయనకి. ప్రతి ఆడదానిలో కూడా అమ్మని చూస్తాడు ఆయన. ఆడవాళ్ళంటే చాలా గౌరవం లోకేష్ బాబు గారికి. వాళ్ళ ఏముందండి నోరు, అది అబద్ధాల పట్లాగా. అసలు వైసీపీ వాళ్ళంటేనే ఒక అబద్ధాల పుట్ట, బూతులు వాళ్ళు. బూతుల మంత్రులు అనగానే చిన్నపిల్లని అడిగినా చెప్తారు వైసీపీ వాళ్ళని. వాళ్ళు చెప్తే ప్రూఫ్లు చూపించమనండి. ఎక్కడో దాకా కానీ ఇంత ఉంటే ఇంత బారుని రాసి సాక్షి పేపర్లు వేస్తారుగా, ఇవాళ చేయమనండి. అది నిజమైతే రమ్మనండి, బయటకు ప్రూఫ్లు తీసుకుని రమ్మనండి. లోకేష్ గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని దేవతలలాగా చూస్తారు, ఎక్కడ దూషించరు. అమ్మ అమ్మ అని మాట్లాడతారు, లేదా తల్లి, ఒక తల్లి కింద చూస్తారు ఆడవాళ్ళని. చాలా తప్పండి ఆయన మాట్లాడుతుంది. అదే ఏదో బురద జల్లాలని జల్లటం తప్పితే, అంటే లోకేష్ గారి మేధస్సుకి ఇది తట్టుకోలేకపోతున్నారు. ఇంతవరకు నోటుకొచ్చినట్టు అలా వాగారు కదా, పప్పుగాడు తుప్పుగాడు అని. ఆయన పుప్పత్వం ఏంటో, ఆయన తుప్పత్వం ఏంటో చూపిస్తున్నాడు ఆయన.
పనితీరులో అవును. తట్టుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. అది జీర్ణించుకోలేక ఈ విధంగా మొదలుపెట్టారు. మళ్ళీ ఏదో ఒక నింద వేయాలి కదా, బురద చల్లాలి అన్న విధంలో ఇచ్చారు. నిన్న పేరు నాని గారు మాట్లాడినారు, మీరేం చెప్తారు కరెక్ట్గా? పేరు నాని మాట్లాడిన దానికి ఆయన నెత్తి భ్రమించి ఏం చేస్తున్నాడో తెలియదు. ఏదో జగన్ దగ్గర ఏదో మార్కులు పొందాలి కదా అని తగుదనమ్మా అంటే 4 పేపర్లు వేసుకుని వస్తారు. నిజమైతే అట్లాంటి పేపర్లు నేను చూపిస్తాను. గత ప్రభుత్వంలో మగ మనిషికి డ్వాక్రా పావలా రుణం ఇచ్చారని చెప్పి వాళ్ళే ఇచ్చారు. చేసిన అభివృద్ధి అని పేరుకి ఇంటింటికి తిరిగాడండి. ఆ తిరిగిన ఇదిలో వాళ్ళు కాగితాలు కూడా ప్రింట్ చేసుకుని ఇచ్చారు. మీకు ఐడియా ఉండే ఉండదు. నేను మర్చిపోయా, తెద్దాం అనుకున్న మర్చిపోయా. ఈసారి మళ్ళీ చేసినప్పుడు చూపిస్తుంది. దానిలో ఒక మగ అతనికి డ్వాక్రా రుణం ఇస్తారా? పావలా వడ్డీ వస్తుందా? ఎలా ఇస్తారు? మగవాళ్ళకి ఎంత ఇస్తారు? లేడీస్ కదా. నా దగ్గర ఉందండి ప్రూఫ్, నేను చూపిస్తా. అది మహిళల కోసం కదా ఉన్నది. నేను చూపిస్తా. అవునా? నా దగ్గర ఉంది. వాళ్ళ ప్రభుత్వం చేసే అట్లా ఉంటాయి, వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి. ఇంకోటి నిన్న చివరిలో మాట్లాడారు, ఏమని, చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారిని మోసం చేసినట్టు. వెన్నుపోటు రాజకీయం అనేది జగన్ దగ్గర ఉంది, వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. తండ్రిని చంపింది జగన్ కాదా? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించింది జగన్ కాదా? అది వెన్నుపోటు అనరా? తండ్రి చనిపోతే నా తండ్రి చనిపోయాడన్న బాధలో ఉంటారన్న. ఇంకా బాధ లేకుండా సంతకాలు పెట్టించుకున్నాడు ఆయన వెళ్ళి, నేను సీఎం అవ్వాలి. అది వెన్నుపోటు కాదా? చాలా మంది అన్నారు అసలు తండ్రిని చంపిన దానిలో కూడా జగనాస్తం ఉందని. అది భగవంతుడు తెలియాలి, మాకైతే తెలియదు. ప్రజల్లోనే చాలా మంది అన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనకు తెలియదు. అది తర్వాత వివేకానందని చంపింది వీళ్ళు కదా? ఆనాడు ఎంత సృష్టించారండి. నారావారి రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబే చంపేశాడు అన్నారు, ముందేమో హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత నారావారి రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబే చంపేశాడు అన్నారు. అప్పుడు ఆనాడు అట్టగే చేశారుగా. ముందు అసలు హార్ట్ అటాక్ అన్నప్పుడు ఏ విధంగా చెప్పారు మీరు? మనిషిని చూశారు, దెబ్బలు ఉన్నాయి, కుట్లు ఉన్నాయి, కుట్లు వేసిన వాళ్ళు మీ వాళ్ళే, గొడ్డలతో నరికిన వాళ్ళు మీ వాళ్ళే, అంత కథ అంతా మీకు తెలుసు. మరి మీరు ఏ విధంగా ఒక హార్ట్ అటాక్ అని ముందు చెప్పారు బయటకు వచ్చి? వెన్నుపోటుదారులు ఎవరు? వివేకానంద వీళ్ళకి అడ్డొస్తున్నారని వెన్నుపోటు రాజకీయం చేసింది ఎవరు? వీళ్ళే కదా. తల్లిని చెల్లిని కూడా పక్క రాష్ట్రానికి తరివేసిన వాళ్ళు ఎవరు? తల్లిని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరు? తోడబుట్టిన చెల్లి రోడ్లమ్మడ తిరిగి నా అన్న మంచాడు, నా అన్నను అరెస్ట్ చేశారని చేసిన ఆడబిడ్డ, ఇంటి ఆడబిడ్డ ఆమెను ఏం చేశారు? వెన్నుపోటు పొడిచారుగా. ఎవరిది వెన్నుపోటు రాజకీయం? ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే దీనికి కరెక్ట్ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఇచ్చినది. ఆయన మామగారు పెట్టిన పార్టీ అని ఎంతో క్రమశిక్షణతో, అంతే నిబద్ధతతో ఒక తేజస్సు తీసుకొచ్చేదానికి ఒక క్రమశిక్షణలో నడిపిస్తున్నారంటే నారా చంద్రబాబు గారు. వెన్నుపోటు రాజకీయం అనేది వాళ్ళకి అలవాటు, జగన్కి బాగా అలవాటు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి బాబాయిని చంపినప్పుడు ఎందుకు ఇది అవ్వలేదు? మొన్నటి వరకు వాళ్లే కదా ఉంది, 5 ఏళ్ళు పాలించారు కదా. మరి బాబాయ్ హత్య కేసు ఎందుకు తీయలేకపోయారు? ఎవరు చేసింది? తప్పుకుంటే తవ్విన కొద్దీ వస్తాయని వాళ్ళే చాలా ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే నవ్విన చందానే నాపచేను ఇదవుతుంది అన్నట్టు, వాళ్ళు చేసిన అన్ని మాకు మంచి ఆశీస్సుల కింద ఉంటాయి. ప్రజలు ఎప్పుడు తెలుగుదేశం అంటే ఒక నమ్మకం, తెలుగుదేశం అంటే ఒక డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి పొందుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మన ప్రజలు ఎప్పుడు నమ్ముతారండి. తెలుగుదేశాన్ని ఎప్పుడు అట్లాగే ఆదరిస్తారు. థ్యాంక్ యూ అండి.